హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆత్యాస్ క్రియేషన్స్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చేలో ఉన్నాను, అందుకని చొక్కా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎండ కోసం. ఇంకా ఇప్పుడు మేము చిన్న పైరప్పుడు మీకు మా చేను చూపించాము. ఇప్పుడు కొంచెం అది పెద్దగా అయింది, కానీ రోజు వీడియోస్లో చెప్తున్నాను కదా, పరిస్థితి అసలు బాగలేదు, పంటలు అనేవి అసలు బాగలేవు అని. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను అది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. పత్తి మిరపతోట వేస్తామని చెప్పాం కదా. చేనైతే ఇప్పుడు బాగా తడికొచ్చింది, కానీ బాగా ఫ్రెష్గా ఉన్న చెట్లు అయితే ఇలా ఉన్నాయి. చూసారా? ఈ విధంగా పూలు అయితే చూడండి ఎంత బాగా ఆరోగ్యవంతంగా ఉన్నాయో. ఎక్కడన్నా ఇదిగో చూడండి, చాలా ఆరోగ్యవంతంగా బాగా చూడటానికి కూడా బాగా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్న ఈ పువ్వులకి బాగా ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట కాయలు. చూస్తున్నారా? ఇదిగో పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి. కానీ ఇలా ఉన్న చెట్లు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయండి. ఎక్కువ మోతాదులో ఎలాంటి చెట్లు ఉన్నాయంటే ఇదిగో చూస్తున్నారా, ఇలా ఉన్నాయి. ఇది బొబ్బర చెట్టు అన్నమాట. ఇది ఒక వైరస్. ఇది చాలామంది వేరు నుంచి వస్తుందని అంటారు, కొంతమంది విత్తనం తేడా వల్ల వస్తుందంటారు. కానీ ఇది వచ్చేసి తెల్లదోమ నుంచి వస్తుందండి. ఈ తెల్లదోమ వల్ల ఆకు అనేది ఇలా పడవ ఆకారంలో ఇలా పైకి ముడుచుకొని పోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రెష్గా ఉన్న చెట్టు అయితే ఇది ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. కానీ ఇది బొబ్బర వచ్చిన చెట్టు. చాలామంది రైతులు ఈ తెల్లదోమని అరికట్టలేక చాలా మందులు పిచికారీ చేస్తున్నారు. సేంద్రియ ఎరువులు ఉంటాయి అని అంటారు, కానీ గట్స్ ఉండాలండి అవి వాడటానికి. ఇప్పుడు ఇలా ఉన్న సిచ్యువేషన్లో రైతులు అవి వాడి రిస్క్ చేయలేరు కదా. ఎందుకంటే ఇప్పటికే ఎకరానికి వచ్చేసి ఒక 90,000 80,000 వరకు ఖర్చు అయిందండి. ఇప్పుడు కొంతమంది అలానే సేంద్రియ ఎరువులు అంటారు కదా, అవి వస్తే వాడారనమాట. పూర్తిగా ఒక 2 or 3 times వాటిని స్ప్రే చేసేటప్పటికే, అంటే వీక్లీ వన్స్ అనమాట, 3 or 4 times స్ప్రే చేసేటప్పటికే ఇలా చేనంతా ఈ తెల్లదోమ అనేది వ్యాపించి మొత్తం ముడుచుకొని పోయాయి చెట్లన్నీ. ఇంకా చాలామంది రైతులు ఇవంతా చూసారా, చెట్టుకి దాదాపు 1 kg 1/2 kg కాయలు పడే స్టేజ్లో పడ్డాయి కూడా. ఆ స్టేజ్లో ఉన్న చెట్లన్నింటినీ ఇలా వచ్చేసి ఇంకా దున్నిచ్చేసారనమాట. చాలామంది పీకేసేసారు. ఇంకా ఇలా వచ్చిన చెట్టు ఇంకా కాపు అనేది కాయదనమాట. వీటికి మొగ్గలు కూడా చాలా గడ్డుగా వస్తాయి, ఫ్రెష్గా ఉండవు. చూపిస్తాను ఉండండి. ఇంకా ఇదంతా నాటు రకం అనమాట, ఈ మిరప పొలం అనేది. ఇంకా మేము కొంత హైబ్రిడ్ రకం అంటే తేజాలు, ఈ నాటు రకం లాగా ఉండే కాయలే ఇంకొక ఎకరం వేసామన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి ఇలా వచ్చిన ఈ చెట్లన్నీ. ఇంకా మేము అక్కడక్కడ వస్తే చాలా వరకు పీకేసాము, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ పీకేయాలి. ఇంకా అంత పీకేసి చేనంతా ఖాళీ అయిపోతుంది అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం పైర్లు అయితే అసలు బాగాలేవు. వీటికి ఉన్న పూతలు ఎలా గడ్డుగా ఉంటాయో చూపిస్తాను ఉండండి. ఇదిగో చూస్తున్నారా, ఎంత గడ్డుగా బాగోవు అనమాట. అసలు అలా కిందకి ముడుచుకొని పోయి ఉన్నట్టు. కాయలు కూడా ఇంకంతే చిన్నగా ఇలా పొట్ట పోసుకున్నట్టు ఉంటాయన్నమాట, చిన్న సైజులో కాసి. చూస్తున్నారా, ఇలా చిన్న సైజులో ఇలా ఇంకా లావుగా ఊరిపోయి ఇంకంతే పొడుగు రావన్నమాట. ఇంకా ఇవి ఇలా కాస్తే ఎకరానికి 1 క్వింటాల్ 2 క్వింటాల కంటే రావండి. మా ఊర్లో పొలాలు ఎకరం వచ్చేసి 20,000 నుంచి 25,000 వరకు కౌలు ఉంటుంది. ఆ కౌలు ఇప్పటికీ మళ్ళీ మందులు అయితే ఏమి, అరకలు అయితే ఏమి, ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఇంకా సేంద్రియ ఎరువులు వాడాలని అందరికీ మనసులో అయితే ఉంటుంది, కానీ వాడేటప్పటికి ఇలా లాస్ అయిపోతున్నారండి. అది పిచికారీ చేయటం అర్థం కాకనో, మరి లేకపోతే దానిలో మంచి కంపోస్ట్ ఎరువులు కలపకనో మొత్తానికి చాలామంది చాలా లాస్ అయిపోయారు. మేము అలా కొట్టకుండా మామూలుగా ఇంకా ఉంటాయి కదా రసాయన మందులు, అవే వాడాము. కానీ మాకైనా ఆగలేదు, అక్కడక్కడ వచ్చింది చాలా వరకు. కొన్ని పీకేసాము, కొన్ని అలా ఉన్నాయి. ఇంకేం చేయాలో హైబ్రిడ్ రకాల్లో కూడా ఇలా ఉన్నాయని చెప్పాను కదా, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కదా, చూడండి ఒకసారి.
ఇక్కడ చూడండి దున్నిచ్చేశారు. ఎకరానికి వచ్చేసి ఇక్కడ 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి అయింది. కానీ ఇంకా బొబ్బరంతా చేనంతా వ్యాపించిపోయింది. ఎక్కడ మంచి చెట్టు ఎక్కడో ఒకటి చూడటానికి దోవిలాడుకుంటే ఒకటి దొరికినట్టుందనమాట. మొత్తం ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చేశారు. చూసారా ఇక్కడ చెట్టుకు వచ్చేసి 1 కేజీ వరకు కాయలు పడ్డాయి. కానీ ఏం చేస్తారు ఫ్రెండ్స్, రైతులకి ఇలా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. పంటలు అనేవి 1 సంవత్సరం పండి 1 సంవత్సరం పండకుండా ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ఇంకా సేంద్రియ ఎరువులు వాడటం అనేది కొంచెం గవర్నమెంటు రైతులకు అవగాహన కల్పిస్తే చాలా వరకు వాటి వల్లన్నా లాభాలు పొందుతారేమో. ఈ రసాయన ఎరువులు వాడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా కొట్టి రైతులకు ఒక్కళ్ళకే మంచిగా చాలా ధైర్యంగా ఉండగలిగే వాడు ఎవరంటే రైతు ఒక్కడే. ఇంకా ఎన్ని మందులు కొట్టినా కానీ ఈసారి కాకపోతే ఈసారి అయినా పండుతుందని ధైర్యంతో మళ్ళీ వేస్తూనే ఉంటాడు పైరు అనేది. ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవి ఏఎస్ఆర్ సీడ్స్ వాళ్ళవి హైబ్రిడ్ రకం అనమాట. ఏఎస్ఆర్ సీడ్స్లోనే కొంచెం మన నాటు కాయల టైప్లో ఉంటాయి. కాయలు వచ్చేసి ఇంకో ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని చెట్లకి బాగా కాయలు అయితే పడలేదండి, అందుకని ఇంక దోవలాడి మీకు చూపిస్తున్నాను అనమాట. చిన్న చెట్లు ఇవి. ఇంకా కాయలు చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం కలర్ నలుపులో ఉంటాయి. ఇవైతే అస్సలు బొబ్బర్ రాదని చెప్పి రైతుల దగ్గర డబ్బులు తీసుకొని చెప్పి వాళ్ళు విత్తనాలు ఇచ్చారండి కంపెనీ వాళ్ళు, ఏఎస్ఆర్ సీడ్స్ కంపెనీ వాళ్ళు. కానీ వీటికి కూడా ఈ విధంగా బొబ్బర్ వచ్చిందనమాట. చూసారా, ఇదేమో కొంచెం ఒకే చెట్టుకి ఒక కొమ్మ కొంచెం ఫ్రెష్గా ఉంది, ఒక కొమ్మకి ఫ్రెష్గా లేకుండా ఇట్లా బొబ్బర్ వచ్చింది. ఇలా పడవ ఆకారంలో ఆకులన్నీ ఇలా పైకి ముడుచుకొని పోయి ఉన్నాయన్నమాట. వీటి పూలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయి, కొంచెం గడ్డుగా. ఇదిగో చూసారా, అంత క్వాలిటీగా లేవన్నమాట. ఇదిగో ఇట్లా అయిపోతున్నాయి అవి. ఫ్రెష్గా ఉన్న చెట్టుకైతే చూడండి బాగా మల్లెపూలు అలా ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చింది అని చెప్పి వాళ్ళని మేము ఇలా బొబ్బర్ రావని చెప్పి మీరు విత్తనాలు ఇచ్చారు కదా, ఇలా వచ్చాయి మరి ఏం చేయాలండి అని చెప్పి మేము అడిగితే వాళ్ళని ఇంకా అన్నిటికి వచ్చాయి మా దానికి వచ్చాయని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారండి. అస్సలు రావని చెప్పేశారు. ఇంకా మేము రావని చెప్పి ఇంక విత్తనాలు అప్పుడు కొని మా ఊర్లో దాదాపు ఒక 50-60 ఎకరాల వరకు వేశారనమాట ఈ విత్తనము. వీటికి కూడా ఇట్లా వచ్చి మొత్తం చాలా వరకు ఇవి కూడా పీకే స్టేజ్కి వచ్చాయి. మేము కొన్ని చాలా పీకేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాంగా. రైతులకి ఆశ అనేది చచ్చిపోదు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏమో కాస్త ఇలా అన్నట్టు ఉంచి చివరికి పీకేసే స్టేజ్కి వస్తున్నాయన్నమాట చేలు. 1 సంవత్సరం పండితే 1 సంవత్సరం పండట్లేదు. పోయిన సంవత్సరం బాగా పండింది, ఈ సంవత్సరం అయితే అస్సలు బాగలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ, ఇలా తెగుళ్ళు ఎక్కువ. ఇంకా సేంద్రియ ఎరువులు వాడాలి ఎరువులు వాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇంకా ఎంత సేంద్రియ ఎరువులు వాడినా ఈ రసాయన ఎరువులు వాడేటప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ విషపూరితమైన ఆహారాన్ని మనము పండిస్తున్నాం కదా, దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు కదా అని. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, తప్పట్లేదు. ఎంత మందులు కొట్టినా ఒక్కొక్కసారి ఆగట్లేదు, మన చేయి దాటిపోతుంది అనమాట పరిస్థితి అనేది. ఇంకా చేస్తున్నాం ఏదో ఆశ చచ్చిపోక. 1 సంవత్సరం పండితే 1 సంవత్సరం పండట్లేదు, 1 సంవత్సరం పండితే 1 సంవత్సరం పండట్లేదు. రైతుల పరిస్థితి అయితే ఇంతే ఉంది. మన దేశంలో మధ్యతరగతి ఫ్యామిలీలు అంటారు కదా, మధ్యతరగతి రైతులే ఎక్కువ, భూస్వాములు చాలా తక్కువ. మధ్యతరగతి రైతులు అంటే చిన్నకారు రైతులు అంటారు కదా, దాదాపుగా 5-6 ఎకరాల లోపు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. ఈ 5-6 ఎకరాలు తక్కువ ఉన్నవాళ్ళు ఇంక చేసేది అదే పని కాబట్టి ఇంక దానికి తోడు ఇంకొక 4 ఎకరాలు 3 ఎకరాలు కౌళ్ళుకు తీసుకొని వేసి పనిచేస్తూ ఉంటారు. ఇంక ఇలా 1 సంవత్సరం పండి 1 సంవత్సరం పండక చాలా లాస్ వస్తుంది. ఇంకా ఇది ఇప్పుడు ఈ విత్తనము మేము పెట్టాం కదా, ఇంకా బాగా పండలేదని చెప్పి అందరూ ఏమనుకున్నారంటే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఇంకా మాట్లాడారు. ఇలా ఉందండి అని చెప్పి అక్కడ ఈ కంపెనీ మా వైపు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ని అడిగితే అన్ని విత్తనాలకు వచ్చాయి, మా విత్తనానికి వచ్చిందని చెప్పి మాట దాటేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకేం చేయాలో అర్థం కావలేదు. ఈ చేనుకైతే ఇంక ఇప్పుడు నీళ్లు కట్టేసాము.
ఇంక ఈ చేలో నేను అక్కడక్కడ కొన్ని కూరగాయ మొక్కలు అవి పెట్టాను కదా, ఇప్పుడు మీతోటి అవి చూపిస్తాను. చూడండి, కూరగాయ మొక్కలు అంటే కొన్ని వంగ మొక్కలు అవి పెట్టాను. ఇదండి వంగ మొక్క. మా వారైతే దీన్ని పీకేయమని చెప్పి అంటున్నారు. దీని నుంచి ఇంకా ఎక్కువ ఆ తెల్లదోమ అనేది వ్యాపిస్తుందని చెప్పి అంటున్నారు. నేను ఇంకేమో పీకలేక అలానే ఉంచానన్నమాట. ఇంకా కొంచెం పూతలు వచ్చాయి అంతే. ఇప్పుడు దీనికి ఇంకా కాసే అంతవరకు రాలేదు. కొన్ని టమాటా చెట్లు, ఈ టమాటా చెట్లకి ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు పడ్డాయి. ఇప్పుడే కొద్దిగా చిన్నగా పచ్చిగా ఉన్నాయన్నమాట, ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా కొంచెం బాగా పడతాయి. ఇవి టమాటా చెట్లు. అలానే ఇంకా పీర చెట్టు అవి పెట్టాను, చూపిస్తాను అవి కూడా. ఇంకా ఇవి చాలామందికి, ఇంకా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే నడుములు ఎత్తు వరకు పెరిగింది కానీ వీటిలో కాయలు అనేవి అసలు రావడం లేదు అని చెప్పి కూడా అన్నారు. అవి పూతలు పడి ఇంకంతా రాలిపోతుందని చెప్పి అంటున్నారు. ఈ ఏఎస్ఆర్ సీడ్స్ అనే విత్తనంలో ఎలా ఉంటుందో చూడాలి. మాదైతే ఇంకా చిన్న స్టేజ్లోనే ఉంది కదా, ఇంకా కాయలు పడతాయి. ఎక్కడన్నా ఒక చెట్టుకి ఇప్పుడిప్పుడే పడుతున్నాయి అనమాట. చూపించాను కదా ఇందాక మీకు కాయలు అనేవి, అవి అలా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇప్పుడు బీర చెట్టు చూపిస్తాను. బీర చెట్టు అండి ఇది. ఇక్కడ యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టు కల్లిస్తున్నాను. బీర చెట్టు ఇలా చిన్న చిన్నగా ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఇదొకటి కొంచెం పెద్ద అయిందనమాట. ఇంకొక వారం ఉంటే ఇంకా మనకి కోసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాగా కొన్ని పిందెలు పడుతున్నాయి. ఇది ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ కొంచెం ఏలు అంతలావే ఉన్నాయి. ఇంకా పెద్దగా పొడవుగా పెరగాలి కదా. చూపిస్తున్నాను మీకు ఈ పిందెలు. ఒక వారం 10 రోజులు ఉంటే మనకి ఇంకా హార్వెస్టింగ్కి వస్తాయన్నమాట. ఇంకా ఇవి కాక సొర చెట్టు అవి కూడా నాటాను. అవి చిన్నగా ఉన్నాయి ఇప్పుడు. చెట్లు అయితే బెండ చెట్లు అవి కూడా. ఇంకా మాకు ఇంట్లో ప్లేస్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ చేలో నాటుకుంటాను. ఇలా చెట్టుకైతే అల్లుకుంటుంది అనమాట, వేప చెట్టుకి. ఈ బీర చెట్టు దాని పాదిలోనే వేశాను. ఇంక అందుకని ఇదంతా చెట్టు కల్లుకొని ఇంకా అదే పందిరిలాగా ఉన్నట్టు కాయలు కాస్తుందిలే అని చెప్పి వేశాను. అల్లుకొని పోతుంది అంతా. ఇట్లా చిన్నగానే ఉంది బీర చెట్టు కానీ కొంచెం ఇప్పుడిప్పుడే పిందెలు పడుతుంది అనమాట. హైబ్రిడ్ చెట్టు ఇదిగో. ఇదైతే సొర చెట్టు చిన్నగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడే కొంచెం అలా అల్లుకుంటుంది. ఇంకా అక్కడక్కడ ఇట్లా ఈ పూతలు వస్తున్నాయి కానీ మరి వాడిపోతున్నాయి ఎందుకనో. ఇట్లా ఇప్పుడు ఇది వచ్చే స్టేజీ, ఇది మరి వాడిపోతుంది ఎందుకనో. మరి కాస్తాయో కాయవో మరి. సీజన్ అయితే ఇప్పుడేనండి కాయడానికి. చెట్టు అంతా ఇట్లా. ఇది మా పక్క వాళ్ళ చెట్టు, ఇట్లా మా చేలోకి కూడా వచ్చిందనమాట. మా చెట్టు అయితే ఇది ఇట్లా చిన్నగా ఉంది, చూస్తున్నారా. ఇది ఒక పంట కాలువ, ఆ కాలువలో ఉందన్నమాట బీరకాయ. కోద్దాం ఇప్పుడు మనం. కోసేందుకు సిద్ధంగా ఉంది. బాగా మంచి పొడవుగా ఉందన్నమాట కాయ. చూసారా ఎంత పొడవు ఉందో. నీళ్ళలో పడింది, పంట కాలువ కదా, కాలువ అమ్మట పెట్టామన్నమాట. ఇది చూడలేదు నేను, ఇప్పుడే చూసాను. తెంపేస్తున్నాను. కాలువలో పడిద్ది ఏమో సెల్లు. ఇదిగోండి ఈరోజు సెల్లు మా బాబుకి పండగ కదా, క్లాసులు లేవు కదా, అందుకని చెప్పి చేనికి తీసుకొచ్చుకున్నాను అనమాట. నేను ఈ పంట కాలువలో నుంచి ఈ కాయని తీసుకొని వస్తున్నాను. ముదిరిందో బాగుందో మరి చూడాలి. ఇదైతే మొత్తం మా చేను వ్యూ అనమాట. నీళ్లు పెట్టిన హైబ్రిడ్ రకం మిరప చేను అనమాట ఇది. అక్కడ మా బాబు మా వారు మందు కొట్టడానికి వచ్చామన్నమాట చేనుకి. అది మందు కలుపుతున్నారు మా వారు. మా బాబు అవన్నీ అందిస్తున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఏమైనా తప్పులున్నా కానీ డిస్లైక్ చేయండి. తప్పులుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలా చెప్తే నేను మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాను.
ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేసేందుకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఈ పొలం అదంతా ఎందుకు చూపించానంటే, పొలం పనులు, రైతులు అలా ఎలా ఉంటారు, వాళ్ళ అవస్థలు అవన్నీ మీకు అర్థం అవుతాయని చెప్పి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఆదిత్య ముందు కలపటం? అయిపోయిందా? వచ్చేదా ఇంకా? ఆదిత్య కాలువలో పడ్డాడు. పడితే ఒక మొద్దు లాంటిది ఉంది, గుచ్చుకుంది, ఏడ్చాడు. మెగ్నీషియం కూడా కలిపారా ఆదిత్య? చూడు ఎంత చల్లగా ఉంటుంది అది. ఇప్పుడు చూస్తావా? అలిగిన ఆదిత్య కాలువలో పడి మందు ప్యాకెట్లతో ఆడుకుంటున్న ఆదిత్య. ఆ ప్యాకెట్తో ఎంతసేపు దోడతావు ఆదిత్య? బకెట్తో దోడవచ్చు కదా. నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట అలిగిన ఆదిత్య గారు.